హలో గాయ్స్, వెల్కమ్ టు హాయ్ సోమి యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీకు అందరికీ బాగా జరగాలని, నా వీడియోస్ అన్నీ మంచిగా వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు అయితే రాగి జావతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే కెటిల్ మీద 600 పెట్టుకొని మనం హాట్ వాటర్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరైతే చేయాలి. ఫస్ట్ అయితే వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఇవన్నీ మా అమ్మ పంపించింది అనమాట. అంటే రాగి పిండి, సాల్ట్, షుగరు. కానీ షుగర్ యూజ్ చేయటం లేదు, బెల్లం అయితే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే హెల్త్కి షుగర్ అంటే కొంచెం అంత మంచిది కాదని చెప్పి కొంచెం బెల్లం అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడైతే వాటర్ తీసుకున్నాం కదా గ్లాస్లో, ఆ గ్లాస్లో ఇప్పుడు నేను రాగి పిండి అనేది వేస్తున్నాను. రోజుకి 2 స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే ఒకదాన్నే కాబట్టి 2 స్పూన్సే యూజ్ చేస్తాను అన్నమాట. ఒక 4 కప్స్ వాటర్ తీసుకొని హీట్ చేసుకొని ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో బాగా అంటే ఉండలు కట్టకుండా, ఎందుకంటే మనం హాట్ వాటర్లో పోసిన తర్వాత ఉండలు కట్టిపోద్ది కాబట్టి మనమైతే ఇప్పుడు ఉండలు కట్టకుండా ఈ విధంగా అయితే మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఏంటి కొంచెం కూడా లేకుండా బాగా మంచిగా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది ఆ విధంగా సేమ్ ఎగ్జాక్ట్ ఆ విధంగా మనం అనేది రాగి పిండి మెత్తగా కలుపుకున్నాం అనుకో, అంటే మనము రాగి జావ తాగేటప్పుడు గట్టిగా ఉండకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. నేను చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ చేస్తే మీకు కూడా ఉండలు కట్టకుండా వస్తుంది అన్నమాట. చూడండి, అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా మనకైతే ఉండలు అనేది లేవు, మొత్తం మంచిగా దాంట్లో కలిసిపోయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. చూడండి, ఇలా అంటున్నా కానీ నేను కొంచెం కూడా మనకి ఉండలు అనేవి తగలటం లేదు. ఇప్పుడు షుగర్ అంటే షుగరు ఇంతకుముందు యూజ్ చేస్తున్నా ఒక 10 days, కానీ ఇప్పుడైతే యూజ్ చేయటం లేదు, ఎందుకంటే షుగరు హెల్త్కి మంచిది కాదు కాబట్టి. అందుకనేది మనమైతే ఇప్పుడు బెల్లం అనేది యూజ్ చేస్తున్నాం. బెల్లాన్ని మొత్తాన్ని తురిమి పెట్టాను అన్నమాట. అంటే చాక్తో ఆ గడ్డలా ఉంటుంది కదా, దాన్ని మొత్తం తురిమి పెట్టాను. ఎందుకంటే అంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి రోజు తురిమే తలకి టైం అయిపోద్ది కదా, అందుకని చెప్పి మొత్తం తురిమి పెట్టాను. ఇదైతే హాస్టల్లో సాల్టే. హాస్టల్లో కిందకి వెళ్తే ఆ సాల్ట్ దొరుకుతుంది. ఆ సాల్ట్ తీసుకొని డబ్బాలో పోసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం చేస్తాం. ఇప్పుడైతే హాట్ వాటర్ అనేది కాగినాయి చూడండి, అంటే బుడగలుగా వస్తున్నాయి కదా, మీకు కనిపిస్తుందా అక్కడ. దాంట్లో ఇప్పుడు మనం ఇప్పుడు కలుపుకుని మొత్తం పోసేస్తాం. కొంచెం కింద ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తో 2 times అలా అనేసామనుకోండి, నీట్గా దాంట్లో కలిసిపోతుంది, ఉండలు రాకుండా ఉంటాయి. అలా చేస్తున్నాను ఏమనుకోకండి. అంటే వీడియో నేనే తీస్తున్నా కదా, అంటే వేరే చేత్తో అంటే మళ్ళీ దాంట్లో వాటర్ పోసేంత టైం లేదనమాట. ఇప్పుడు మంచిగా దాన్ని తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అవుద్ది, అప్పుడు మనం తాగడమే. ఇప్పుడైతే నెక్స్ట్ కొంచెం కాగింది కాబట్టి ఇంకొంచెం మనం ఇప్పుడు సాల్ట్ అనేది దాంట్లో వేస్తాం. ఇప్పుడు సాల్ట్ తీసుకొస్తున్నా చూడండి, ఒక 1/2 స్పూన్ కాదు, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసేస్తే అయిపోతుంది. అది కొంచెం కలిసిపోయిన తర్వాత ఇలా తిప్పడం వల్ల అది కొంచెం బాగా కలిసిపోతుంది అన్నమాట. కలిసిపోయిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకుంటాం. బెల్లం అనేది ఎక్కువ యూజ్ చేయబడలేదు, ఒక 2 స్పూన్స్. ఎందుకంటే అంటే ఒక కప్పే కదా మనము, అంటే రాగి 2 స్పూన్సే కదా యూజ్ చేసింది కాబట్టి 2 స్పూన్స్ రాగి పిండి యూజ్ చేసింది కాబట్టి 2 స్పూన్స్ బెల్లం యూజ్ చేస్తాం. ఇంకొక స్పూన్ అంతే. ఇంకా కలబెట్టేసి మంచిగా అంటే దాంట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కొంచెం కలిపేసుకుంటే అయిపోతుంది. హాస్టల్లో ఉంటే ఇండక్షన్ అలా చేసుకోవాలి,
ఇండక్షన్లో చేసినా కొంచెం మంచిగానే టేస్ట్ వస్తుంది. ఇండక్షన్ బాగానే ఉందన్నమాట. హాస్టల్లో ఉన్న ఇలాంటివి యూజ్ చేయాలి, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు మనం అనేది టైం సెట్ చేసుకుంటాం. 25 నిమిషాలు సెట్ చేసేసుకుంటే రాగి జావ అనేది గట్టిగా అయిపోద్ది. ఎందుకంటే ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, తాగడానికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఫస్ట్ ½ అన్ అవర్ పెడదాం అనుకున్నాను. ఎందుకంటే అంటే రాగి ఇక్కడ పెట్టేసి బ్రష్ చేద్దామని బయటికి వెళ్దామని ఇది 30 మినిట్స్ పెడదాం అనుకున్నాం. కానీ 30 మినిట్స్ అంటే మళ్ళీ ఒకవేళ ఎక్కువ చిక్కగా అయిపోతుంది, తాగడానికి అంత కంఫర్ట్ ఉండదని మళ్ళీ 25 మినిట్సే పెడుతున్నాం. 25 మినిట్స్ టైమర్ అనేది సెట్ చేసేసాను. నెక్స్ట్ అది బాగా ఉడకద్దు అన్నమాట. అప్పుడు దాకా మనం అనేది మన పనులు మనం చేసుకుంటాం. దాని పాటికి అది రైజ్ అయిపోద్ది. టైమర్ ఉంది కాబట్టి టైమర్తో అది ఆగిపోద్ది. ఇంకా మనం వెళ్ళి సైలెంట్గా మన వర్క్ చేసుకొని స్నానానికి బ్రష్ చేసి తిని ఇవి చేసేస్తే ఇది రెడీ అయిపోద్ది. ఇదైతే మా అమ్మ పంపించింది రాగి పిండి, అంటే ఇంట్లోనే పట్టించుకున్నాం అనమాట. ఈ బెల్లం అయితే షాప్లోనే సాల్ట్ అయితే హాస్టల్ కింద తెచ్చుకున్నాం, అంటే హాస్టల్ అనమాట. ఇవన్నీ క్యాప్స్ క్లోజ్ చేసేసుకొని లోపల లాకర్లో పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది. రాగి జావ అయితే ఇప్పుడు ఇంకా 70 మినిట్స్ ఉంది. అంటే బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. ఇంకా ఆ 16 మినిట్స్లో స్నానం చేసి వచ్చేసేసరికి అది కూడా కంప్లీట్ అవుద్ది. ఇంకా చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఫ్యాన్ వేసుకొని అది ఆఫీస్ టైం అయితే చల్లారిపోద్ది, గ్లాస్లో పోసుకొని తాగేయడమే. స్నానం చేసేసరికి చల్లారిపోయింది అనుకోండి, దాన్ని ఒక కప్పులో పోసుకొని టకటకా తాగేసి టకటకా ఆఫీస్కి వెళ్ళిపోతే హెల్త్ మంచిగా ఉంటుంది. రాగి జావ అయితే రోజు తాగుతాను నేనైతే, మీరు కూడా అలవాటు చేసుకోండి. అయిపోయింది అన్నమాట. కొంచెం అలా పోసి ఇచ్చిపోయింది, తాగేయండి మీరు కూడా. ఒక సిప్ సూపర్ ఉంది.